హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవైతే నేను ఎలా వేసాను అనేది నేనైతే షార్ట్ వీడియోలో పెట్టానండి. అక్కడైతే చూసేయండి. నేను ఈ ఫ్లవర్స్ అయితే ఐ షేప్ కుందన్స్ తోటి అయితే తయారు చేశానండి. ఓఎస్పి షీట్ మీద అయితే అతికిచ్చి చేశాను. గ్రీన్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను టూ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. 2 కట్ బ్యాంగిల్ అండి. బ్యాంగిల్కి వచ్చేసి మొత్తము 8 అయితే ఫ్లవర్స్ పట్టినాయండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ కూడా తీసుకున్నాను. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో అయితే యూస్ఫుల్గానే ఉంటుందండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే వైట్ కలర్ గ్లాసీలో తీసుకున్నాను. గమ్ వచ్చేసి B7000 గ్లూ అండి. ఈ గ్లూ అయితేనే మనం ఇప్పుడు ఫ్లవర్స్ అతికిస్తున్నాం కదా, దానికైతే బాగా స్టిక్ అవుతాయండి. ఈ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత మనము క్లిప్స్ అనేది యూజ్ చేసుకోవాలండి. అప్పుడైతే బాగా స్టిక్ అవుతాయి. కాకపోతే నా దగ్గర లేవని నేనేం పెట్టలేదు. బాగా ఒత్తి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి నేను స్క్వేర్ షేప్ కుందన్ పెట్టాను. ఒక ఫ్లవర్ ఒకటి, తర్వాత స్క్వేర్ షేప్ కుందన్ ఒకటి, ఇలాగే మొత్తం బ్యాంగిల్ అంతా నేను పెడుతున్నాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవర్స్ ఎలా చేశాను అనేది షార్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడండి. ఈ బ్యాంగిల్ అయితే నేను 2 బ్యాంగిల్స్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఒక బ్యాంగిల్ అయితే చేసి పెట్టానండి. ఈ వీడియో కోసమని ఇంకో బ్యాంగిల్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం గమ్ పెట్టేసుకుంటూ బాగా స్టిక్ చేయాలండి ఫ్లవర్స్ని. చాలా నిదానంగా మంచిగా పెట్టుకోవాలండి, కరెక్ట్గా ఉండేటట్టు చూసి. ఈ ఫ్లవర్స్కి అయితే మాత్రం క్లిప్స్ అయితే అటాచ్ చేయండి. ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పెట్టేస్తే కొంచెం బాగా స్టిక్ అవుతుందండి. పెట్టకుండా కూడా బాగానే స్టిక్ అవుతుంది, కాకపోతే ఇంకా బాగుంటుంది అలా పెడితే. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందనేది. నేను ఈ బ్యాంగిల్సే కాకుండా ఇంకేమైనా డిజైన్స్ ఉంటే కూడా నేను చేసి పెడుతుంటానండి. మీరైతే డైలీ అయితే వాచ్ చేయండి. ఇలాగే నేను క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ కూడా చేసి పెట్టానండి. ఇంతేకాక నేను శారీ కుచ్చుళ్ళు కూడా వేస్తాను, అవి కూడా పెడుతుంటానండి. వీడియోస్ అయితే షార్ట్లో అప్లోడ్ చేస్తాను, లాంగ్లో కూడా పెడుతుంటాను, చూడండి. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. మీకు కూడా బ్యాంగిల్స్ కావాలంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. నాకైతే ఈ ఆర్డర్ అయితే వచ్చిందండి, అందుకనే నేను బ్యాంగిల్స్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందనేది. చాలా అంటే చాలా బాగుంది కదండి. మనం కరెక్ట్గా ఫ్లవర్ టైప్ ఇట్లా కుందాన్ని అయితే కరెక్ట్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. మీకు కూడా బ్యాంగిల్ నచ్చితే కామెంట్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, మొత్తం ఇలాగే బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ వైట్ కలర్ కుందన్ ఉంది కదండి, దానికైతే నేను నార్మల్ గ్లూనే పెట్టానండి. B7000 గ్లూ అయితే ఏం పెట్టలేదు, ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టాను. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఏం ఊడిపోదండి కుందన్ అయితే. ఈ ఫ్లవర్స్ ఊడిపోతాయి కనుక నేను B7000 గ్లూ పెట్టాను.
చాలా బాగుంది కదండి బ్యాంగిల్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నేను 2 బ్యాంగిల్స్ వేసి పెట్టానని చెప్పాను కదండి. చూడండి బ్యాంగిల్స్ అయితే. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.